హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ టాక్స్. నా డైలీ మార్నింగ్ రొటీన్ అండి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. నేను ఏదో ఒక ఐటెం అయితే చేస్తాను డైలీ. ఈరోజు వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. సింగిల్ బ్రెడ్తో చేయొచ్చు కదా అనుకోవచ్చు మీరు. సింగిల్ బ్రెడ్ అయితే లేట్ అవుతుంది కదా అనేసి అయితే తొందరగా అయిపోవాలని ఇలా చేస్తున్నాను. పాప అయితే ఇక్కడ టేస్ట్ చేసి ఎలా ఉందైతే చెప్తుంది. ప్రిన్స్ అయితే ఒకసారి అయితే చదువుకుంటాడు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అయితే మార్నింగ్ అయితే కంపల్సరీగా చదువుకుంటాడు. ఇక్కడైతే చదువుకుని తినేసి వెళ్తాడు. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 11:30 అవుతుంది ఫ్రెండ్స్. కొంతసేపు పాపతో అలా ఆడుకుందామనేసి ఆడుకునేసరికి 11:30 అవుతుంది. ఇక్కడ చూడండి, చిక్కుడుకాయ కర్రీ అయితే నేను కుక్కర్లో అయితే చేస్తున్నాను తొందరగా అయిపోవాలా అనేసి. యాక్చువల్లీ ఫ్రెండ్స్కి ఈరోజు 12 o'clock వదిలేస్తారు స్కూలు. ఎగ్జామ్స్ కదా, ఎండలు చాలా ఉన్నాయి అనేసి అయితే 12కి వదిలేశారు. డైలీ 12:30కి వదిలేస్తుంటే రోజు నుంచి 12 o'clock. ఇంకా తొందరగా అయితే నేను కర్రీ చేసి అయితే వెళ్దామనేసి అయితే చేస్తున్నాను. నేను ఎంత తొందరగా చేసుకుందామన్నా అంత లేట్ అవుతుంది ఫ్రెండ్స్. బయట అయితే ఎండలు చాలా ఉన్నాయి. ప్రిన్స్ని తీసుకురాని పోవాలంటేనే భయం వేస్తుంది. అసలు ఎండకి అసలు బయటికి వెళ్ళాలనిపిస్తలేదు. ఇంట్లో ఉండి అదేమో అలవాటు అయిపోయింది. అసలు ఈ 4 గోడల మధ్యలోనే ఇంకా బయటికి వెళ్ళాలన్నా ఎండలకి అబ్బో బయటికి వెళ్ళాలా అనిపిస్తుంది, బద్ధకం వచ్చేస్తుంది. ఇంకా బయట వర్క్ చేసే వాళ్ళ గురించి అయితే చెప్పొద్దు అసలు. పాపం వాళ్ళైతే వర్క్ అయితే ఎలా చేస్తున్నారో. నేను కూడా చేశాను, బయటికి వెళ్ళి జాబ్ చేశాను. కానీ అసలు ఒక్కసారి మార్నింగ్ ఆఫీస్లోకి వెళ్ళినా అంటే మళ్ళీ ఈవినింగ్ 6:37 వరకు అయితే బయటికి వస్తుండే నేను. అప్పటి వరకు అయితే ఆఫీస్ లోపలనే ఉంటుండే. ఎండల గురించి అప్పుడు మాకేం తెలుసుంటుంది. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాను కాబట్టి నాకైతే అన్నీ తెలుస్తున్నాయి. ఏదైనా మనము దాన్ని ఫేస్ చేస్తేనే దాని గురించి తెలుస్తుంది కదా. చూసినా చేసినా నాకు ఏందో ఫ్రెండ్స్ ఊరికే చేయగలిగే అలవాటు ఉంది. ఇంకా పాప గురించి అయితే అసలు చెప్పొద్దు. ఎవరి దగ్గర ఏం చూసినా అది కావాలంటుంది. ఎవరి దగ్గర పక్కన వాళ్ళ దగ్గర కిచెన్ సెట్ చూసిందంటే కిచెన్ సెట్ కావాలని ఏడిస్తే అప్పటిదప్పుడే పోయి కొనుక్కొని వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.